ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్ సీజన్. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోవడానికి భయపడేవాళ్ళు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ మూవీస్ పంబ రేగొడుతున్నాయి. వందల కోట్లు వసూలు చేస్తూ మోస్ట్ అవైటెడ్ మంత్ గా మారిపోతుంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం రండి. డిసెంబర్ బాక్స్ ఆఫీస్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఏడాదితో పని లేదు. కొన్నేళ్లుగా డిసెంబర్లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు. ఆ మధ్య ధురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై 1400 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్ప 2 ఖాతాలోకి వెళ్లిపోయింది. 2024 డిసెంబర్ 4న విడుదలైన పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల వరకు వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్లో విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1న వచ్చిన యానిమల్ ఏకంగా 900 కోట్ల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు, అదే నెలలో వచ్చిన ప్రభాస్ సలార్ సైతం 650 కోట్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ కు సైతం డిసెంబర్ బాగానే కలిసొస్తుంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రఫాడించింది ఈ డిసెంబర్లోనే. అందుకే డిసెంబర్ అంటే అన్ సీజన్ కాదు, అదిరిపోయే సీజన్. 2026 డిసెంబర్ కూడా ఇప్పటి నుంచి హౌస్ఫుల్ అయింది. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన వచ్చేది 2026 డిసెంబర్లోనే. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా డిసెంబర్ 24న లాక్ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్ ఫౌజీ కూడా అదే సమయంలో రానుంది. 2023 డిసెంబర్లో సలార్ డంకీ ఒకేసారి విడుదలైతే సలార్ దెబ్బకి డంకీకి షాక్ తప్పలేదు. 2026లోనూ వార్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి డిసెంబర్ అంటే బాక్స్ ఆఫీస్ కు పూనకాలే ఇప్పుడు.